బట్ మిగతా వాళ్ళందరూ సభకి రాకుండా ఈవెన్ నాకు తెలిసి మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తామన్నా కూడా ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కారణం ఏదో చూపించి హలో. రాకుండా పోయేటువంటి అవకాశం ఉందండి. yeah. ఎందుకంటే ఆయన ఫేస్ చేయలేడు తను చేసినటువంటి ఆ రోజున సభలో ఒక్కొక్కళ్ళు చేసిన వికటాట్టహాసాలు, మాట్లాడినటువంటి అవమానకరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన పద్ధతి ఉమ్, జ్ఞాపకం ఉంది కాబట్టే ఇదవుతుంది. తర్వాత ప్రజా సమస్యల పట్ల ఆయన పోరాటం చేసే పందా జగన్మోహన్ రెడ్డి గారి పందానే డిఫరెంట్ గా ఉంటుందండి. మిగతా రాజకీయ నాయకులు ఆలోచించే ఆలోచన విధానానికి ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే ఆలోచన విధానానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది మనకి ఓడిపోయిన తర్వాత ఈ సంవత్సరం 3 నెలలు 4 నెలల్లో క్లియర్ గా కనిపించింది. ప్రజా సమస్యల మీద వచ్చి బయటకు వచ్చి పోరాటం చేసేదానికంటే కూడా ఆ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేకపోతే హత్య చేసుకున్నటువంటి వాళ్ళు ఒక రౌడీ షీటరో లేకపోతే గంజాయి బ్యాచ్ లో వాటిని పరామర్శించడానికి ఇచ్చేస్తున్నప్పుడే వాళ్ళ పార్టీలోని ఇవాళ మీకు తెలుసు నాకు తెలుసు ఆ పార్టీలో సంబంధాలు మనకు కూడా ఉన్నాయి. ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే ఫ్రెండ్స్ లో వాళ్ళు చెప్తున్నారు ఏం చేస్తున్నాడో మాకు తెలియట్లేదు సార్, పార్టీని ఎటు తీసుకెళ్తున్నాడో మాకు తెలియట్లేదు, అవును. ఈయన ఈసారి మాత్రం గంగలో కలపడం ఖాయం ఈయన అనేటువంటిది వాళ్ళు కూడా నిర్ధారించి మాట్లాడుతున్నారు. ఓ నేను పదే పదే మహాభారతం రిఫరెన్స్ ఎందుకు తీసుకొస్తున్నానంటే వైసీపీ పార్టీలో కూడా ప్రవృత్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక భీష్మాచార్యుళ్ళు అంటాడు, ద్రోణాచార్యుళ్ళు అంటాడు, విదురుళ్ళు అంటాడు, కృపాచార్యుళ్ళు అంటాడు. వాళ్ళు చెప్పినా కూడా ఆ రోజున దుర్యోధనుడు ఎలా అయితే వినకుండా వినాశనం తెచ్చుకొని మొత్తం రాజ్యాన్ని పోగొట్టుకొని అందరినీ సర్వనాశనం చేశాడో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మొండితనంతో తన మొండి వైఖరితో ఉమ్, వాళ్ళందరికీ ఇప్పుడు మనకి వాళ్ళని పక్కకి పిలిచి 10 మంది ఎమ్మెల్యేలను అడగండి ఏమైనా మీకు అసెంబ్లీకి వెళ్ళాలని ఉందా లేదా అంటే వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటారు. అవును. మమ్మల్ని బలవంతాన్ని ఆపుతున్నాడు సార్ ఈయన అనేటువంటి. పైగా ఇంకో ప్రమాదకరమైన మాట ఏమంటున్నాడు, అందరూ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్. ఏ పిచ్చి పనిచేస్తాడండి? వాళ్ళ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు అన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మేము రాజీనామా చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని రాజీనామా చేస్తే ఈ 11 మందిలో ఎంతమంది గెలుస్తారనేది పక్కన పెడితే, మొన్న పులివెందల్లో వచ్చినటువంటి రిజల్ట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా గెలుస్తారా లేదా అనేటువంటి సందేహం ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉండి మీరు ఎన్నికల్ని ఫేస్ చేయటం వేరు, అవును. అధికారంలో లేకుండా నామమాత్రంగా ఉన్నటువంటి మీరు రాజీనామా చేయటం అంటే అది ఆత్మహత్య సదృశ్యం. అది వాళ్ళ ఎమ్మెల్యేలందరికీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు దానికి ససేమిరా అంటున్నారు. ఎస్. కాబట్టి ఇక ఒత్తిడి అనేటువంటిది అటు పార్టీ నుంచి ఇటు ప్రజల నుంచి కూడా పెరుగుతున్న సందర్భంలో ఒక మెట్టు దిగి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను రాను, మీరుంటే వెళ్తే వెళ్ళండి, వాళ్ళు ఎలా ఎదురుదిరిగి ఈయన లేకుండా వెళ్ళరని తెలుసు, ఈయన ఉంటేనే అంతంది మాత్రం అక్కడ, అవును. ఈయన లేకుండా సభకి వెళ్తే బతకనిస్తారా? కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఎటు తిరిగి ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, నేను అవమాన పడకుండా నా పార్టీ ఇది కాకుండా ఉంటే బాగుండు, రిజల్ట్స్ ఎలక్షన్ రావడానికి ఇంకా చాలా దూరం ఉంది కదా, అప్పుడు ఎవరుంటే ఎలా చూసుకోవచ్చు ఆ రాజకీయంలోకి, మళ్ళీ పాదయాత్రనో ఇంకోటి కనీసం ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఎన్ని వాయిదాలండి? ఎప్పుడో గత సంక్రాంతి నుంచి వింటున్నాం వెళ్తున్నాడు అని. మొన్న సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్మెంట్ జరుగుతుంది కానీ ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మమేకమైనటువంటి సందర్భం ఒకటి చెప్పండి. అవును. ఏదన్నా ఉంటే 1-2 గంటల వ్యవహారం తప్పితే అదే ఏదో ఒక రోజు షో ఆఫ్ చేయడం తప్ప మీరు అన్నట్టు కానీ ప్రణాళిక లేదు. Constructive బ్రేక్ తీసుకుందాం నాగార్జున గారు, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే నెక్స్ట్ అసెంబ్లీ ప్రొసీజర్ ప్రకారం ఏం జరుగుతుందండి?